నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట ఎముళ్ళు అయ్యారు మా పిల్లలు. ఎలా ఉంది సాంగ్? కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, కానీ ఈరోజు మనోహరి భరతం అయితే పట్టారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చుక్కలు చుక్కలు ఎలా ఉంటాయి, ఏనుగాటాడు మరీ చూపించారు. అక్కడ ఏనుగ్గా మనకు సింబాలిక్గా అయితే చూపించారు అని మనకైతే అర్థమవుతుంది. అక్కడ డైరెక్టర్ గారి ప్లాన్ కూడా అదే. అసలు ఏం జరిగింది ఎపిసోడ్లో, అలాగే నిన్న ఎపిసోడ్లో అయితే మోషను ఆ బాత్రూంలోనే కుంగి పడిపోయి ఉండాల్సింది, అలా బచావ్ అయ్యి బయటకైతే వచ్చింది. కానీ ఇక్కడ ఈరోజు ఎపిసోడ్లో అయితే మామూలుగా ఆడుకోలేదప్ప. నేను చెప్పాను కదా, 2-3 ఎపిసోడ్లు మన భాగ్య అయితే ఇబ్బందులు పడుతుంది. మళ్ళీ 2-3 ఎపిసోడ్ల తర్వాత మనోహరికి చుక్కలు ఎలా ఉంటాయి కనపడతాయి అని చెప్పాను. ఇక్కడ భాగ్య దగ్గర నుంచి కాకపోయినా కానీ మన పిల్లల దగ్గర నుంచి అయితే మామని పాలిట ఎముళ్ళం మేము అన్నట్టయితే ఎముళ్ళు లాగా, అంటే యమలోకంలో ఎలాగైతే చిత్రహింసలు పెడతారో దానికి డబుల్గా అయితే పెట్టబోతున్నారు. మనకు ఆల్రెడీ చెప్పారు కదా, రోజు ఒక ఆట ఆడుకుంటాం సార్, రోజు మీకు చూపిస్తాం సార్ ఒక్కొక్క ఆట అనేసి అన్నారు కదా. నిన్నైతే మోషను, ఈరోజైతే మనకు చూసాం కదా ఏనుగాట. రేపేం ఆట ఆడతారో, గుర్రం ఆట ఆడిస్తారు లక్ చిక్ అనేసి. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అలాగే రణబీర్కి పోయేసి బెయిల్ అయితే ఇప్పించింది మన మనోహరి. రణబీర్ వచ్చి అంజు పాపని తీసుకెళ్ళి ఆస్తులు సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. ఆ అమర్ గతం మర్చిపోయాడు కాబట్టి అంజు పాపని ఇచ్చేస్తారా అనేసి చాలా మంది అయితే డౌట్ పడుతూ ఉంటారు. దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏదో బాగా గ్రాండ్గా పార్టీ అయితే జరుగుతుంది. ఆ పార్టీ ఏమై ఉంటుందా అనేసి మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అదేదో పెళ్లి మ్యారేజ్ లాగా లేకపోతే ఎవరితో బర్త్డే పార్టీ లాగా ఉంది, చెప్తాను. దాని గురించి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అలాగే మన బాగీకి అయితే అప్రిషియేషన్ అయితే దొరికింది. అంటే శారీల కన్నా నువ్వు డ్రెస్లో చాలా బాగున్నావు, నిన్నటికన్నా ఈరోజు చాలా ఎంగుగా ఉన్నావు, ఈ విధంగానే కంటిన్యూ అవ్వు అనేసి కాంప్లిమెంట్. అంటే భార్య కాంప్లిమెంట్ ఇస్తే అసలు వాళ్ళకి ఆ రోజు అన్నం తినకపోయినా కానీ పర్లేదు, కడుపు నిండిపోతుంది. అంత ఆ విధంగా కాంప్లిమెంట్ని అయితే అంత ఆనందంగా ఆస్వాదిస్తారు. కాబట్టి అక్కడ మన భాగ్యకి అయితే ఫుల్ రాత్రికి అన్నం తినకపోయినా కానీ పర్లేదు, ఆ విధంగా అయితే మన భాగ్యకి అయితే అప్రిషియేషన్ అయితే దొరికింది. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది, అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది అనే దాని గురించి మాట్లాడదాం. మీరైతే సపోర్ట్ అయితే గట్టిగా ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా మనం కామెంట్స్ కూడా నేనైతే రెగ్యులర్గా చేస్తుంటాను, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ. నాకు ఎక్కడ కనపడితే అక్కడ నిండు నూరేళ్ళ సావాసం సీరియల్ సంబంధించిన ప్రోమో కింద అయితే నా అంచనా ప్రకారం నేను కామెంట్స్ అయితే చేస్తూ ఉంటాను. ఈరోజు కూడా కామెంట్ సెక్షన్లో చాలామంది వచ్చి సార్ మీరు కూడా కామెంట్స్లో యాడ్ అయినారా అనేసి. ఎందుకంటే కామెంట్స్లో కూడా మీకు కూడా నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలంటే అది కూడా ఒక ఆప్షన్. కాబట్టి ఇన్ కేస్ నేను రివ్యూ చేయకుండా, ఎందుకంటే జీ తెలుగు ఫ్యాన్స్ చాలామంది అయితే హట్ అవుతూ ఉంటారు. ఓన్లీ నేను నిండు మనసుల సీరియల్ని అయితే హైప్ చేస్తూ ఉన్నాను, అక్కడ ఆకాశంలో పెడతా ఉన్నాను అనేసి. ఆకాశంలో పెట్టడానికి కూడా కారణం మీరిచ్చే అభిమానమే. మీరిచ్చే లైక్స్ కానీ, మీరిచ్చే వ్యూస్ కానీ, మీరిచ్చే సబ్స్క్రిప్షన్ కానీ, సబ్స్క్రైబర్స్ మీరు పెరుగుతూ ఉంటే రోజు రోజుకి నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే సీరియల్ చూడాలి, సీరియల్ చూసిన తర్వాత రివ్యూ చేయాలి, వీళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనేసి అనిపిస్తుంది. అలాగే జీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా క్వశ్చన్ మార్క్ అయితే పెట్టండి, సార్ నాకు ఈ సీరియల్లో ఈ డౌట్ ఉంది అని అడగండి. ఆ రోజు ఎపిసోడ్ చూసి నేను ఖచ్చితంగా మీకోసం ఇప్పుడు నిండు మనసు సీరియల్ సరే నిన్నూరేళ్ళ సావాల్సిన సీరియల్ ఎలాగైతే నేను రివ్యూ ఇస్తానో అదేవిధంగా మీకు ఖచ్చితంగా రివ్యూ ఇచ్చేదానికైతే సిద్ధంగా ఉంటుంది. నిన్న చామంతి సీరియల్ హీరో లెఫ్ట్ అవుతాడని ఒకరోజు, మళ్ళీ లెఫ్ట్ కాలేదనేసి మరి ఒకరోజు అనేసి అందరినీ బకరా అయితే చేశాడు. దానికి సంబంధించిన వీడియో కూడా నేనైతే చేశాను. అలాగే జీ తెలుగులో వచ్చే మార్పులు కావాలని అడిగారు, దానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. అక్కడ ఎవరున్న నిండు నూరేళ్ళ సావాసం ఫ్యాన్స్ కాకుండా వేరే వాళ్ళు చూస్తా అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నిండు నూరేళ్ళ సావాసం ఫ్యాన్స్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంత సపోర్ట్ ఇస్తారో అంత నా హార్ట్లో నుంచి మంచి అదే మీకు ఆల్రెడీ మాట చెప్పాను కదా, మీ మనసు బాగలేకపోతే, ఎపిసోడ్ చూసినప్పుడు మీ మనసు బాగలేకపోతే ఆ మనసుకి శాంతి చేసేలాగా నా మాటలు ఉంటాయి అనేసి చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా అదే విధంగా ఉంటాయి. ఇప్పుడు అంజు పాప కూడా డేంజర్లో ఉందా అంటే దాని గురించి కూడా చెప్తాను. అసలు రణవీర్ని మన అమర్ ఎలా ఎదుర్కొంటాడు, మన భాగ్య ఎలా ఎదుర్కొంటుంది అనేసి చెప్తాను. సరే అనేసి ఎపిసోడ్ స్టార్టింగే మనకు పాజిటివ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏంటి భాగ్య ఏంది వరల్డ్ గెటప్ వేసావంటే మన రాతోడు వచ్చి, అంటే మీరు వరల్డ్ గెటప్లో బాగుంటారు కదా, మా భాగ్య అమ్మ బాగుండే కొందికి మీకు కుళ్ళు అనేసి మన రాతోడైతే పంచులు మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు మనోహరి నోటికి జిప్ వేసేలాగైతే పంచులు అయితే వేస్తాడు. అక్కడ భాగ్య కూడా శారీల కన్నా నాకు తెలిసినంత వరకు డ్రెస్లో కొంచెం యంగుగా ఉంది. అలాగే ఇప్పుడు అమర్ పెళ్లి కాలేదని చెప్పింది కాబట్టి, కేర్ టేకర్ పెళ్లి కాలేదని చెప్పింది కాబట్టి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను మన్మథ బాణాలు అయితే మన
మన మన్మథ బాణాలు అయితే మన అమరేంద్రకి అయితే ఇక్కడ మనోహర్ దగ్గర నుంచి ఇక్కడ అయితే బాగి దగ్గర నుంచి వస్తూ ఉంటాయి. కానీ బాగి చూపు మొత్తం మన అమరేంద్ర చూపు మొత్తం మనోహరి పక్క ఉండదు, బాగి పక్కనే ఉంటుందని అయితే నేను చెప్పాను. ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది. ఇక్కడ మనోహర్ అయితే కుంగి కుషించిపోయి ఇప్పుడు మామూలుగా అక్కడ కూలబడిపోతే ఎలా ఉంటుందో, అంటే కొన్ని ఎపిసోడ్లు అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అమర్ గతం మర్చిపోయినప్పుడు 2-3 ఎపిసోడ్లు అయితే మనోహరి టార్చర్ అయితే మామూలుగా చూడలేదు. కానీ నిన్న ఈరోజు ఎపిసోడ్ అయితే మన మనోహరికి మన బాగిను ఒక పక్క ఇంట్లో బాగి చుక్కలు చూపిస్తా అంటే బయట పిల్లలు మాత్రం చుక్కలు చూపిస్తూ ఉంటారు. ఆ చుక్కలు మామూలుగా చూపించట్లేదు. దాని గురించి కూడా మాట్లాడదాం. మొత్తానికైతే మన అమరేంద్ర వచ్చి అక్కడ అలా చూస్తూ ఉండిపోయాడు, అంటే బాగిని అలా చూస్తూ ఉండిపోయాడు. ఎవరో దేవకన్య దేవలోకం నుంచి వచ్చిందా అన్నట్టయితే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే భర్త ప్రేమ ఉంది కదా ఆల్రెడీ. మన బాగిని ఎలాగైతే చూసి అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి జరిగినా కానీ ప్రేమను అది అలాగే దాచిపెట్టుకుని ఉంటాడు. కాబట్టి ఆ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకుండా అక్కడ వచ్చి నువ్వు నిన్నటికన్నా బాగున్నావు కేర్ టేకర్ అనేసి అన్నావు కదా, నిన్నటికన్నా బాగున్నావు అనేసి చెప్పారు కదా. సూపర్ అనిపించింది నాకైతే. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సరే అనేసి మొత్తం కాంప్లిమెంట్ అయితే డ్రెస్లో అయితే సూపర్గా ఉన్నాం అనేసి చెప్పారు. అంత కాంప్లిమెంట్ అయితే సూపర్గా అనిపించింది. సూపర్ అనిపించిన తర్వాత బాగి అయితే ఇంకా రాత్రి అన్నం తినకపోయినా కానీ చాలు బాగి అయితే ఫుల్ హ్యాపీగా నిద్రపోతుంటుంది. సరే అనేసి సరే రా అమ్మర్ మనం ఇక్కడ ఉండకూడదు, మనం బయట వెళ్ళి అలా తిరగదాం, లాన్లో తిరగదాం అనేసి అంటే నేను ఎక్కడికి బయట రావాలి దలుచుకోలేదు, నేను ఇంట్లోనే ఉంటాను అనేసి సరే అనేసి గార్డెన్లో పోతాడు. గార్డెన్లో పోయినప్పుడు పిల్లలంతా ఆడుకుంటా ఉంటే ఆ పిల్లలు వచ్చి వాళ్ళ పేర్లు గుర్తు చేసుకుంటా ఉంటారు. అంటే నేను ఆనందిని, నేను ఆకాష్ని, నేను వచ్చి అంజీ పాపని, నేను వచ్చి బుజ్జమ్మని, అందరూ నన్ను బుజ్జమ్మ అంటారు, నా పేరు అరుంధతి అనేసి అంటా ఉంటే ఎందుకంటే ఆ పేర్లు విన్నప్పుడు మన అమర్ ఏమైనా గతం గుర్తు చేసుకుంటాడేమో అనేసి ఆ పిల్లల క్యూరియాసిటీ. అక్కడ వాళ్ళ పిల్లల పేర్లు పరిచయం చేసుకుంటా ఉంటారు అనేసి మన చెంబ ఆడుతూ ఉంటే అక్కడ మనోహరి మాత్రం వాళ్ళ పేర్లు గుర్తు చేసి అమర్ గతం గుర్తు చేయాలని చూస్తూ ఉంటారు అనేసి అయితే చెప్పారు. అనేసి గుర్తు చేసిన తర్వాత మేము మనోహరి ఆంటీతో అంటే కేర్ టేకర్ బాగా చూసుకుంటా ఉందా అనేసి అడిగితే అంతా బాగా చూసుకుంటా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు మాకు అనేసి అన్నారు. అక్కడ తండ్రి కాకపోయినా కానీ అంటే అనాథ పిల్లలు అని చెప్పినా కానీ మన అమరేంద్ర గతం మర్చిపోయినా కానీ తన పిల్లల్ని అంటే రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు ఎక్కడికి పోతారు చెప్పండి. ఎవరైనా సరే రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నా సరే అక్కడ వాళ్ళని ఆ రక్త బంధం అనేది ఆ విధంగా కలుపుతూ ఉంటుంది కదా. ఆ కలుపుతూ ఉండేదానికి పిల్లలు అయితే మొత్తానికి మనోహరితో అయితే ఆట ఆడుకున్నాను. నిన్న అరుంధతి అయితే మామూలుగా ప్లాన్ చేయట్లేదబ్బా. నిన్న చూసుకున్నట్టయితే ఆ పిల్లలకి అంటే లాస్ట్లో పుట్టేవాడు అతి తెలివైనోడు, అతి తెలివి అంటే ఆ రక్తం అంతా అందరు రక్తం ఓడ్చుకొని పుడతారు అని చెప్తారు కదా. అంటే లాస్ట్లో పుట్టే వాళ్ళకి భయంకరమైన తెలివి ఉంటుంది అనేసి మన ఇళ్ళలో కూడా వింటూ ఉంటాం కదా. అందుకోసం అనేసి అందరూ పుట్టిన తర్వాత లాస్ట్లో అరుంధతి పుడితే మన అమరేంద్రకి ఆ పాపకి ఏమి తెలివి ఉంది. నిన్న ఎలాగైనా సరే మనము మనోహరి గారిని బాగా బాత్రూమ్కి అంకితం చేద్దామనేసి మోషన్ ట్యాబ్లెట్ ఇచ్చి అక్కడ మామూలు రచ్చ చేయలేదు. అబ్బా 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 పరిగెత్త పని అయిపోయింది అనుకోండి. ఈరోజు అయితే ఏం గట్ట ఆడదాం అనేసి అక్కడ అంజు పాపను ఎక్కించింది, అదే అరుంధతి ఎక్కింది. ఇద్దరు ఎక్కి బాగా మోకాల పైన అంత భారీగా ఉండే మనిషి మోకాల పైన ప్రయత్నించాలన్నా కానీ చాలా కష్టం అవుతుంది. ఆ కష్టాన్ని మొత్తాన్ని రౌండ్లు వేసి బాగున్నాయి మీ ఆటలు అంటే మన ఆకాష్ బాబు వచ్చి కూడా నేను కూడా ఎక్కుతాను, నేను కూడా గుర్రం ఆట ఎక్కుతాను, ఏనుగాట ఎక్కుతాను అనేసి అంటే ఖచ్చితంగా ఎవరికైనా సరే బాధేస్తుంది. మన రాతోడు వచ్చి చాలా చాలా సంతోషపడిపోతున్నాడు. అలాగే మన భాగ్యాన్ని పిలిచి భాగ్య కూడా చాలా సంతోషపడిపోతుంది. తిక్క కుదిరింది మనోహరికి ఈ విధంగానే జరగాలి అనేసి తిక్క కుదిరింది అనేసి మన భాగ్య కూడా చాలా సంతోషపడిపడింది. మీ ఆటలు చాలా బాగున్నాయంటే రేపు మీకు ఇంకొక ఆట చూపిస్తామనేసి పిల్లలు అయితే అమరేంద్రకి అయితే మాటిచ్చారు. మాటిచ్చిన తర్వాత సరే అనేసి మన రణబీర్ని అయితే జైలు నుంచి అయితే విడిపించింది మన మనోహరి. నేనేమనుకున్నా అంటే రణబీర్ డైరెక్ట్గా వస్తాడేమో అనుకున్నాను. కానీ ఇక్కడ మనోహరి పోయి కల్పించుకొని అయితే ఇప్పించింది. అంటే ఇక్కడ రణబీరు తనకు అడ్డంగా ఉన్నాడు కదా, తనని పంపించేస్తే అమరేంద్రాన్ని తను సొంతం చేసుకోవచ్చు. ఎప్పుడన్నా సరే ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది. అంటే భర్త కదా, భర్త ఎప్పుడన్నా సరే వచ్చి ప్రమాదం ఉండే ఛాన్స్ ఉందనేసి మన మనోహరి ప్లాన్ చేసి అమరేంద్ర గతం మర్చిపోయాడు కదా, ఎలాగైనా సరే రణబీర్ని పంపించి అంజు పాపను అయితే అక్కడ ఇచ్చి పంపించేసామంటే మన రాతోడికి అయితే ఆస్తి వస్తుంది, కోల్కతాలో ఉండే ఆస్తి వస్తుంది. ఆ ఆస్తిని ఎంజాయ్ చేస్తే అక్కడ ఉండిపోతాడు, మనకు అమరేంద్ర దొరుకుతాడు అనేసి ప్లాన్ చేసి అయితే మన రాతోడిని అయితే విడిపించింది. రాతోడిని విడిపిస్తే అక్కడ రాతోడు అయితే డైరెక్ట్గా ఇంటికి రావాలనుకుంటాడు. ఎవరు మాటన్నా ఈ ఇంటికి రావచ్చు, కానీ ఆ మనోహరి నీ వెనకాలే నీ గోతులు దవ్వి నిన్న ఆ గోతులు కప్పేసింది ఆల్రెడీ. ఎలాగోలా కప్పేసిన గోతుని ఎవడో ఒకరు మనోహరినే వచ్చి ఓపెన్ చేసింది. అంత మాత్రం నీకు సెన్స్ లేకుండా మళ్ళీ అమరేంద్ర ఇంటికి వచ్చి అంజు పాపం తీసుకెళ్తా అనేసి ఆలోచిస్తా ఉండవు చూడు రాతోడు. సరే రణబీర్ నీ ఊహకే మళ్ళీ నేను కప్పేసేదానికి సిద్ధమైందనేసి అర్థం నాకైతే అర్థమైంది. సరే అని